మహిళా దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కడప ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి ఎస్పీ శ్రీ నచికేత్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా గారు, అలాగే ఇతర అధికారులు, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మన మహిళా సోదరీమణులందరికీ, అదేవిధంగా ఈరోజు గత సంవత్సర కాలంలో 3270 మంది మహిళల్ని వారు స్వయం శక్తితోటి 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడం జరిగింది. వారి ప్రతినిధులుగా వచ్చినటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ పైన తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో కూడా మెన్ని దాటి ప్రయాణించాలి, అభివృద్ధి సాధించాలి అనేటువంటిది వారి యొక్క సంకల్పం. ఆ దృష్టిలోనే మీ అందరికీ కూడా తెలుసు 1995-96లో మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రపంచంలోనే అటువంటి విధానం ఎప్పుడూ లేనటువంటి సందర్భంలో వారి యొక్క ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి కుటుంబం అంటే 90% మంది కుటుంబాలు ఇవాళ డ్వాక్రా సంఘంలో భాగమయ్యి ఈరోజు మన ఒక్క జిల్లాలోనే రూరల్ కానీ అర్బన్ కానీ సుమారుగా 40,000 డ్వాక్రా సంఘాలు ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాయి. ఈ పనిచేస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల ద్వారా మన గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనే ఇవాళ ఎంతో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించడం జరిగింది. ఒకప్పుడు 2 పూటలా కూడా భోజనం చేయడానికి కష్టంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు మీ స్వయం శక్తితోటి, మీ శక్తితోటి ఈరోజు కళకళలాడుతూ ఈరోజు ముందుకు సాగిపోతూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనం ఇంకా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ముఖ్యంగా చూసినట్టయితే మహిళల యొక్క ఆరోగ్యం, అదేవిధంగా వారు తీసుకునే ఆహారం. మన జిల్లా గేట్స్ ఫౌండేషను అదేవిధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వారితోటి మనం మహిళల యొక్క న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా హెల్త్ ఎలా ఉంది అనే దానిపైన ఒక స్టడీ చేయడం జరిగింది. దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రాథమికంగా రావటం జరిగింది. వాటిని పరిశీలించినట్టయితే చాలామంది మహిళల్లో రక్తహీనత ఉంది, అదేవిధంగా హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా ప్రోటీన్ డెఫిషియన్సీస్ అనేది ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా కారణాలు చూసినట్టయితే మన భారతదేశంలో ముఖ్యంగా మనకున్నటువంటి సంస్కృతిలో మనం ప్రతి విషయంలోనూ కూడా మహిళని చాలా గౌరవంగా, చాలా ఎత్తున చూస్తాం. మీ అందరికీ తెలుసు, మనని భూమాత అంటాము. మనం పూజించే ముఖ్యమైనటువంటి గాడ్ దుర్గాదేవి. అయితే ఇటువంటి సమయాల్లో, ఇటువంటి మంచి కల్చర్ ఉన్నటువంటి సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాలు కాదు, అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యమైనటువంటి ఒక పరిశీలన ఏం జరిగిందంటే, మహిళలు వారి కుటుంబ సభ్యులకి భోజనం పెట్టే సమయంలో
మహిళలు ఎవ్వరు కూడా ముందుగా భోజనం చేయరు. ఎందుకంటే మనందరికీ కూడా ఆలోచన ఏముంటుందంటే ముందు మన భర్త తినాలి, మన పిల్లలు తినాలి, పిల్లవాడు తినాలి, పిల్లలు తినాలి, తర్వాతనే నేను తింటాను అనేటువంటి ఒక అతి పెద్ద ఆలోచనతోటి వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క న్యూట్రిషన్ పరమైనటువంటి అవసరాల్ని మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చాలా గమనించినట్టయితే మనం చాలామంది అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలినటువంటి వాటినే మహిళలుగా భోజనం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కేవలం అన్నం మాత్రమే ఉంటుంది, కూర కూడా ఉండనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మజ్జిగో లేకపోతే పులుసో లేకపోతే చారో వేసుకుని మనం భోజనం చేసి కడుపు నిండిపోవటం జరుగుతుంది. ఇది మనం తప్పుగా మాట్లాడట్లేదు, ఇది వాస్తవం. నిజాలు మాట్లాడుకుందాం, నిజాలు చర్చించుకుందాం. ఆ చర్చించుకున్నటువంటి నిజాల పైన మనం మన జీవన విధానాన్ని మార్పు చేసుకున్నట్టయితే మనం మరింత బలంగా తయారవుతూ ఉన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉమెన్ ఫస్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబాల్లో అవగాహన తీసుకురావటం, ఆ అవగాహన ద్వారా మహిళలకి మొట్టమొదటి న్యూట్రిషన్ అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందుకోవాలి, కుటుంబంలో దానిపైన శ్రద్ధ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో దీని మీద ఒక దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి. మన ఉమెన్ యొక్క బయలాజికల్ అండ్ ఫిజియలాజికల్ సిస్టమ్ తీసుకున్నట్టయితే చాలా కాంప్లికేటెడ్. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే మన మొత్తం ప్రపంచాన్ని మోస్తున్నది మన మహిళలు. ఎందుకంటే పురుషుడు అనేవాళ్ళు పూర్తిగా మహిళల పైన ఆధారపడే ఒక రకంగా చెప్పాలంటే పరాన్నజీవిగా ఉన్నారు. నేను చాలా పెద్ద మాట వాడుతున్నాను, కానీ అది వాస్తవం. ఎందుకంటే మీరు పడుతున్నటువంటి కష్టం, అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు. కొన్ని విషయాలు చాలా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. అందుకే దానివల్లనే మనం ఈరోజు ఇంతసేపు కూర్చొని మాట్లాడుకున్న దానికి కొంతైనా ఒక మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను నేను. మన అందరికీ కూడా తెలుసు 13-14 సంవత్సరాల నుంచి వయసు వచ్చినటువంటి ప్రతి ఆడపిల్ల కూడా 50 సంవత్సరాల పాటు ప్రతి నెల 4 రోజులు 5 రోజుల పాటు వాళ్ళు పడే బాధలు మన అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి నెల కూడా నెలసరి సమయంలో ఒక్కొక్క మహిళ కనీసం 40 నుంచి 50 ml బ్లడ్ కోల్పోతున్నారు. ఇది వాస్తవం. ఇది ఆ విధంగా ఒక 40 నుంచి 50 సంవత్సరాలు మీ జీవితకాలం చూసినట్టయితే జీవితకాలంలో ప్రతి మహిళ 40 నుంచి 50 లీటర్ల రక్తాన్ని కోల్పోతున్నారు. ఇది చాలా చిన్నగా కనిపించవచ్చు. ఒకసారి ఆలోచించండి, మనకున్నటువంటి శరీరంలో నుంచి మీ జీవితకాలంలో 40 నుంచి 50 లీటర్ల రక్తాన్ని బయలాజికల్ ప్రాసెస్లో మనం కోల్పోతున్నాం. అదేవిధంగా ప్రతి నెల కూడా బయలాజికల్ ఛాలెంజెస్ తోటి మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే ఇవన్నీ కూడా పురుషుల్లో ఉండవు, ఇవన్నీ కూడా పురుషుల్లో జరగదు. అయినా కూడా మహిళలకి ఇన్ని సమస్యలున్నా, ఇన్ని బయలాజికల్ సమస్యలున్నా కూడా మీకున్నటువంటి మనోధైర్యంతో, మీకున్నటువంటి మీరు పడుతున్నటువంటి కష్టంతో ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీద ఆధారపడి మేమందరం కూడా ఒక పరాన్న జీవులుగా బతుకుతున్నాం. ఇది వాస్తవం. నిజంగా చర్చ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇంత కష్టపడుతున్నటువంటి మీకు, ఇంత కష్టపడుతున్నటువంటి మీ బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పురుషుడి పైన ఉంది, కొడుకు పైన ఉంది, తండ్రి పైన ఉంది, తాత పైన ఉంది. అవి నేర్పించాల్సినటువంటి, చర్చ చేయాల్సినటువంటి అవసరం ఈ సమాజానికి ఉంది. మీరు కుటుంబంలో ఇందాక మాధవి గారు చెప్పారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, ఒకటి మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే
మీ కుటుంబంలో ఆడపిల్లని కానీ మగపిల్లవాడిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తేడా చూపించొద్దు. మీరు ఇందాక మాధవి గారు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పారు. మీరు ఎంతమంది మీ అబ్బాయికి అంట్లు తోమిస్తున్నారు, మీ ఇంట్లో ఎంతమంది అబ్బాయిలతోటి మీరు బట్టలు ఉతికిస్తున్నారు లేదా ఇంటి పని చేయిస్తున్నారు, ఇది తప్పు కాదు. దీని గురించి మనం తక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది వాస్తవం. సమాజంలో ఇంటి దగ్గర నుంచే మీ ద్వారానే ఈ యొక్క జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మీ ద్వారానే, మీ వల్లనే అది సాధ్యపడుతుంది. మీరు ఏది చెబితే మీ పిల్లవాడు అది వింటాడు. మీరు ఏది వాళ్ళకి నేర్పితే అదే నిజం అనుకుని చెప్పేసి ముందుకు అంటారు. కాబట్టి మన ఎకనామిక్ ప్రోగ్రెస్ లేకపోతే మిగిలినవన్నీ కూడా మాట్లాడుకునే ముందు ఇటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలపైన ఓపెన్గా మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. ఆ నిజాలని అందరం కూడా అర్థం చేసుకొని మహిళలు కానీ పురుషులు కానీ ముఖ్యంగా యువకులు దీనిపైన ఓపెన్గా చర్చ చేసుకొని రాబోయే సమాజంలో నిజమైనటువంటి ఒక మనం ఇందాక అందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని. అది ఆకాశాల్లో సగం కాదు. మీరు నా ఉద్దేశంలో అయితే మోర్ దాన్ 75%. సో ఆ 75% రావాలి అని అంటే మన ఇంట్లో మార్పు రావాలి, మన డైనింగ్ టేబుల్ పైన మార్పు రావాలి, మన వంట గదిలో మార్పు రావాలి, అలాగే మన సమాజంలో మార్పు రావాలి, మన వీధిలో మార్పు రావాలి. అది ఎప్పుడైనా ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు కానీ లేకపోతే మీ అబ్బాయి కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడినా లేకపోతే వాళ్ళకెందుకు ఏం చదువుకుంటారులే, పెళ్లి చేస్తే పోదాలే అనేటువంటి ఆలోచనలు ఎక్కడైనా వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాలి. నిర్భయంగా వ్యతిరేకించాలి. ఆ మార్పు అనేది మీ కుటుంబాల్లోనే మొదలవుతుంది. మీ ద్వారా ఇప్పటి వరకు ఈ సమాజం ఇవాళ అందరూ కూడా జబ్బలు చర్చుకుంటున్నాం. ఇండియా ఇవాళ చాలా భారీగా ఇవాళ ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించింది. ఇవాళ ప్రపంచంలోనే 4వ అత్యున్నతమైనటువంటి ఆర్థిక శక్తిగా బదిలిందని. కానీ దానికి మూల కారణం మీరు. ఎందుకంటే మీ మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది. ఆ కుటుంబ వ్యవస్థే మన భారతదేశానికి ఆయువు పట్టు. కానీ ఇంత సాధించినటువంటి ఇటువంటి కొన్ని విషయాలు ఇంకా దృష్టి పెట్టాలి, ఆలోచన చేయాలి, ఓపెన్గా మాట్లాడాలి, ఓపెన్గా డిస్కస్ చేయాలి. ఈరోజు మనం ప్రారంభించినటువంటి ఉమెన్ ఫస్ట్ కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా అది నిజంగా ఒక బంగారు కుటుంబం అని ఎప్పుడు అనాలి అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి కానీ కూతురు కానీ ఆడపిల్ల కానీ ఎవరైనా కూడా అందరితో పాటు కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడే ఆ కుటుంబం అనేది బంగారు కుటుంబం. అది లేకపోయినట్టయితే మనం కేవలం పేపర్ల మీద రాసుకుంటున్నాం, లేకపోతే పేపర్ల మీద మాట్లాడుకుంటున్నాము, దానివల్ల ఉపయోగం లేదు. సో దయచేసి మార్పు అనేది మహిళలుగా మీ హక్కుని మీరు మార్చుకోవాలి. అలాగే పురుషులుగా మా బాధ్యత అది. మా కుటుంబంలో ఈ మార్పులు తీసుకురావాలి. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా దీనితో పాటు ఇందాక మన జిల్లా ఎస్పీ గారు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇవాళ మహిళలకి భరోసా భద్రత అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం ఎంత ముఖ్యమో భరోసా కానీ భద్రత కానీ చాలా ముఖ్యం. అటువంటి భద్రత ఎప్పుడైనా కూడా ఏ అర్ధరాత్రి అయినా కూడా ఎవరు ఏ చిన్న గ్రామంలో పొరపాటు చేసినా కూడా మీరు ధైర్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళా పోలీసు ఉన్నారు, లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉంది, వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు అంతకన్నా మీ అనోమసిటీని కూడా అంటే మీ యొక్క గోప్యతను కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు పాటిస్తారు. కానీ అలా చేయకపోవటం వల్ల మీ వీధిలోనే 3-4 మిమ్మల్ని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అయినా మీకు తెలుసు, కానీ ఎక్కడో భయం, ఎక్కడో చిన్న సంశయిత. ఎందుకంటే అది మిమ్మల్నే కాదు, మీ వీధిలో ఉన్నటువంటి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారు అదే విధమైనటువంటి ప్రవర్తన ఉంది. అటువంటి వాళ్ళని నిజంగా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడు చేయగలుగుతారు అని అంటే మీరు ధైర్యంగా ఉండి ఎవరు అట్లాంటి ప్రవర్తన చేసినా కూడా ఇమ్మీడియట్గా మీరు
మీ కుటుంబానికి తెలియజేయండి. అలాగే పోలీసుకి రీచ్ అవునట్టయితే గోప్యత పాటించి మీ యొక్క వివరాలు ఎవరు కూడా వారు చెప్పరు, కానీ యాక్షన్ మాత్రం తీసుకుంటారు. సో వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. వచ్చే సంవత్సరానికి ఈ అంశాలపైన మళ్ళా చర్చ చేసుకోండి. చర్చ చేసుకున్నప్పుడు అవును ఈ సంవత్సరంలో ఈ 3-4 అంశాలపైన మేము ఈ ప్రగతి సాధించామని నిజంగా ఒక గర్వంగా చెప్పుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్.